కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి రేసులో నిలిచాడు. ఎన్డీఏ పక్ష అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగాడు. మరోవైపు యూపీ అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పోటీ చేస్తున్నాడు. ఎన్డీఏ పక్షాల నుంచి మద్దతు ఉండడంతో వెంకయ్య గెలుపు లాంఛనమే కానుంది. కానీ ఆ పదవిని వెంకయ్య అంత ఇష్టంగా తీసుకోలేదంటున్నారు. రాజకీయాల నుంచి తనను తప్పించడం వల్ల కాస్తంత ఇబ్బందిగానే ఉందని చెబుతున్నాడట వెంకయ్య. అయినా తప్పదని కేంద్రం చెప్పడంతో రంగంలోకి దిగాల్సి వచ్చింది. దక్షిణాదిన బలమైన నేతగా ఉన్న వెంకయ్యనాయుడును రాజకీయాల నుంచి తప్పించాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఆయన ఉపరాష్ట్రపతి పదవికి పంపిస్తున్నారనేటువంటి చర్చ సాగుతుంది. ఇటీవల కర్ణాటక పర్యటనకు వచ్చిన సందర్భంలో కొందరు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ఏపీలో టీడీపీ సర్కారు ఉండటం వల్ల తమకు ఇబ్బంది వస్తుందని, అందుకే ముందు వెంకయ్యను తప్పిస్తే అంతా మేలు జరుగుతుందని చెప్పారట. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని ఆలోచిస్తున్న బీజేపీకి వెంకయ్యను తప్పించడం వల్ల లాభం కంటే నష్టమే జరుగుతుందంటున్నారు మరికొందరు నేతలు. అదేం కాదు, వెంకయ్య లేకపోతేనే అన్ని రకాలుగా బీజేపీ ఏపీలో దూసుకుపోతుందని చెబుతున్నారు ఇంకొందరు. ఉపరాష్ట్రపతి పదవిలో ఉంటూ రాజకీయాలు చేయటం కుదరదు, అందుకే ఆయన నోటికి తాళం వేశారంటున్నారు కొందరు బీజేపీ నేతలు. రాష్ట్రపతి పదవికి వెంకయ్య పేరు ప్రముఖంగా వినిపించినా ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఇక తప్పదని హైకమాండ్ సంకేతాలు ఇవ్వడంతో ఆయన ఉపరాష్ట్రపతి పదవి రేసులో నిలిచాడు. ఏపీలో చంద్రబాబు సర్కారుకు అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నాడు వెంకయ్య. ఇక మీదట ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. వెంకయ్య ఉపరాష్ట్రపతికి వెళ్తే ఏపీలో రాజకీయ సమీకరణలు మారలే అవకాశం ఉంది. అవసరమైతే బీజేపీతో కలిసి సాగేందుకు తాము సిద్ధమేనని జగన్ పార్టీ ఇప్పటికే సంకేతాలు ఇస్తుంది. దీంతో టీడీపీతో తెగదెంపులు చేసుకుని వైసీపీతో కలిసి పోటీ చేసే ఆలోచన చేస్తుందంటున్నారు. అదే జరిగితే రసవత్తరమైన రాజకీయాలు జరగటం ఖాయంగా కనిపిస్తుంది.